ఆశీర్వాదాలకి క్రమం ఏంటి, ఆశీర్వాదాల పద్ధతి ఏంటి, దేవుడు ఏ పద్ధతిలో మనుషులను ఆశీర్వదిస్తాడు, ఎలాగా ఆయన మాటను నెరవేరుస్తాడు, ఈ రెండు విషయాలు మనం చూడబోతున్నాం. వీ హ్యావ్ టు వెరీ వెరీ క్లియర్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. దేవునికి ఇయ్యాలి అనేది మన వాక్యములో ఉన్న పద్ధతి, లేకపోతే ఒప్పుకోలు, లేకపోతే ఒక సూచన, లేకపోతే ఆజ్ఞ. అయితే దేవునికి దశమ భాగాలు గాని ప్రథమ ఫలము గాని దేవునికి కానుకలు గాని ఇవ్వడం అనేది మోషే ధర్మశాస్త్రము కంటే ముందుగానే ఉన్నది. అంటే మోషేనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయలేడు, దానికంటే ముందుగానే ఉంది. మోషే కంటే ముందు ఎవరున్నారు? అబ్రహాము ఉన్నారు. అబ్రహాము ఎప్పుడైతే సొదొమ రాజుని గెలిచి వచ్చాడో, షాలేము రాజు మెల్కీసెదెకు అబ్రహాముకి ఎదురుపడ్డప్పుడు అప్పటికి మోషే ధర్మశాస్త్రం రాలేదు. మోషే ధర్మశాస్త్రానికంటే ముందే అబ్రహాము దశమ భాగాలు ఇచ్చి దేవుణ్ణి మహిమపరిచాడు. అంటే ఆయన దగ్గర ఉన్న సంపద అంతటిలో మెల్కీసెదెకు 10వ వంతు ఇచ్చి దేవుణ్ణి మహిమపరిచాడు. దాని తర్వాత అబ్రహాము దేవుడు స్నేహితుడుగా కన్సిడర్ చేశాడు కాబట్టి అబ్రహాము ఇచ్చిన 10వ వంతు అనే దాన్ని దేవుడు ఆనర్ చేసి ఇశ్రాయేలీలందరికీ కూడా మీ పితరుడైన అబ్రహాం ఇచ్చినట్లుగా మీరు కూడా 10వ వంతు ఇవ్వండి అని మోషే ధర్మశాస్త్రము ద్వారా స్థిరపరచబడింది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నూతన నిబంధనలో మీరు పుదీనాలోను జీలకర్రలోను దశమ భాగాలు ఇస్తారు కానీ మీ తల్లిదండ్రులను వాక్యాన్ని గౌరవించారు, అది మానక ఇది చేయుడి అని యేసయ్య లూకాసు వార్తలో చెప్పాడు. అది మానక ఇది చేయుడి అంటే దశమ భాగాలు ఇవ్వడం మానొద్దు, మీరు మేలు చేయడం కూడా మానొద్దు, అది మానక ఇది చేయుడి అని యేసయ్య కూడా చెప్పాడు. అంటే ధర్మశాస్త్రము కంటే ముందే దశమ భాగాలు ఉన్నాయి. ధర్మశాస్త్రములో కూడా అబ్రహాము ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ, లేకపోతే అబ్రహాము చేసిన ఆ పద్ధతిని దేవుడు గౌరవిస్తూ మోషే ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చాడు. నూతన నిబంధనలో మోషే ధర్మశాస్త్రం యొక్క రూల్స్ కొట్టివేయబడినప్పటికీ క్రీస్తు ద్వారా మనం అబ్రహాము సంతానం అవుతామని గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటది. కాబట్టి అబ్రహాము సంతానమైన మనము, అబ్రహాం సంతానం అంటే ఆశీర్వాదాలు పొందుకోవాలి, అబ్రహాం చేసినట్టు చెయ్యొద్దు. ఇది ఎక్కడ అన్యాయం? అబ్రహాం చేసినట్టు చేసి అబ్రహాం ఆశీర్వాదాలు పొందుకోవాలి, అవునా కదా? సో కాబట్టి అబ్రహాం ఏం చేశాడు? దేవుడికి 10వ వంతు ఇచ్చాడు కాబట్టి అబ్రహాము ఆశీర్వాదాల్లో పాలిభాగస్తులు అవ్వడానికి మనం అబ్రహాము యొక్క పద్ధతిని పాటించాలి అనేది ఒక రెవల్యూషన్. అయితే యేసుక్రీస్తు వారు మాత్రం చాలా క్లియర్ గా మీరు అది మానక ఇది చెయ్యుడి, మీరు పుదీనాలోను జీలకర్రలోను మీరు దశమ భాగాలు ఇస్తారు కానీ వీటిని కూడా మీరు మానకుండా చెయ్యాలి అని ఆయన చాలా క్లియర్ గా ఆయన చెప్పాడు. ఒక్కసారి చూద్దాం లూకాసు వార్త 11:42. నూతన నిబంధనలో ఎక్కడుంది దశమ భాగాలని అడిగేస్తా ఉంటారు, వినండి. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాపు మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. వాటిని మానక ఏంటివి? వాటిని ఆ పుదీనాలో జీలకర్రలో ఇచ్చే 10వ వంతు మానక దేవుని న్యాయము ప్రేమను మీరు చెయ్యాలని యేసే చాలా క్లియర్ గా చెప్పాడు. సో గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చాలా మందికి తెలిసిందే, మనం అబ్రహాము సంతానముగా ఉన్నాము అని చాలా క్లియర్ గా చెప్పబడింది. లెట్స్ గో గలేషియన్స్ 3:29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులమై ఉన్నారు. అబ్రహాము వారసులంటే ఆస్తి దోచుకోవాలా, పద్ధతులన్నీ బయటపడేయాలా? ఇదా వారసులంటే? వారసులంటే తల్లిదండ్రుల పద్ధతులను పాటించాలా, వారసులంటే ఆస్తికి అర్హులవ్వాలా. అబ్రహాము సంతానం అంటే అబ్రహాము పాటించిన 10వ వంతు అనేది పాటించాలా, ప్లస్ ఆయన ఆ వాగ్దానాలు కూడా మనం పొందుకోవాలి. సో కాబట్టి 10వ వంతు ఇవ్వాలి అనేది ధర్మశాస్త్రము కంటే ముందు, ధర్మశాస్త్రములోను యేసుక్రీస్తు ద్వారా, తర్వాత క్రీస్తు ద్వారా మనం అబ్రహాము సంతానముకు వారసులము అనే రెవల్యూషన్ ద్వారా కూడా దశమ భాగాల నుంచి చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయబడి ఉంది. అయితే అందరూ ఇవ్వగలరా? ఇవ్వలేరు, కోపం వస్తుంది. ఏం దశమ భాగాలు దోచుకుంటున్నారు అంటారు. ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇవ్వద్దు అనుకున్న వాళ్ళు ఏమాకండి, మంచిగా హ్యాపీలో పెట్టుకోండి. కానీ మరి దశమ భాగాలు ఇవ్వకపోతే ఆశీర్వాదం రాదా అనేది క్వశ్చన్. దానికి ఆన్సర్ ఇక్కడ ఉంది. అర్థమవుతుంది? ఇదంటే ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే దశమ భాగాలు ఇవ్వకపోతే ఆశీర్వాదం రాదా అంటే ఒక దశ ఉంటది మన ఆత్మీయ జీవితంలో, దేవునికి ఏమీ ఇవ్వకుండా మనం ఆశీర్వదింపబడతాం. అంటే స్టార్టింగ్ లో యేసుక్రీస్తుని అంగీకరించాం, క్రీస్తు గురించి తెలీదు, సువార్త భారము తెలీదు. అసలు దేవునికి ఎందుకు ఇవ్వాలి అంటే సువార్త కొరకి ఆత్మలను రక్షించాలి. మేము సువార్తకు వెళ్ళట్లేదు కాబట్టి వెళ్ళే వాళ్ళకు మేము సహాయం చెయ్యాలి అనే ఉద్దేశముతోనే దశమ భాగాలు ఇవ్వాలి. అపోస్తల కార్యములో వాళ్ళ ఆస్తులను నమ్మి పాదాల దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? అపోస్తల పాదాల దగ్గరికి మేము ఇక్కడ సంఘంలో కూర్చొని ఉన్నాం, మీరు వెళ్ళి సువార్త సేవ చెయ్యండి అయ్యా బాబు అని డబ్బు తీసుకొచ్చి అపోస్తల యొక్క పాదాల దగ్గర పెట్టారు. రైట్? అంటే ఇప్పుడు నూతన నిబంధన కాలములో డబ్బు ఎందుకు ఇవ్వాలా? సువార్తకి మాత్రమే ఇవ్వాలి. అంటే సువార్త సంబంధమైన కార్యాలు జరిగించడానికి అనే ముఖ్య ఉద్దేశముతో డబ్బు అవసరమైంది. సో కాబట్టి ప్రకటించడం, నోటి మాట సులభమే గాని నోటి మాట విలువలే, అంటే నోటి మాటకి ఖర్చు లేదు గాని ఈ నోటి మాట మీ దగ్గరికి చేరడానికి కెమెరాకి, ఇంటర్నెట్ కి, లైటింగ్ కి, ఈ బైబిల్ కి, వీటన్నిటికి కూడా డబ్బులే కట్టాలి.
అంటే సువార్త ప్రకటించడానికి డబ్బు యొక్క అవసరత ఉంది కాబట్టి ఆదిమ సంఘము నుంచి సువార్త నిమిత్తము వాళ్ళు దశమ భాగాలు లేకపోతే వాళ్ళ ఆస్తిలో భాగాలు, ఆస్తి అమ్ముకొని 90% 100% వాళ్ళు దేవునికి ఇచ్చారు. దశమ భాగం యొక్క ఉద్దేశము అది. కానీ చాలా మంది దీన్ని బిజినెస్ చేస్తారు. నేను ఇస్తే దేవుడు ఇస్తాడు, నేను ఇస్తే దేవుడు ఇస్తాడు అంటే నేను చెప్తాను, మీరు సంఘములో ఇస్తే దేవుడు మీకు ఇచ్చేదానికన్నా పక్కన ఏదో చిట్ ఫండ్స్ ఉంటుంది, పోయి ఆడిచ్చుకోండి, ఆడు ఇంకా నీకు పక్కా ఇస్తాడు. అరిగేటి. సో దేవుడితో బిజినెస్ చేయమాకండి. నేను ఇస్తే దేవుడు ఇస్తాడు అనేది మీరు సంఘంలో పెట్టి బిజినెస్ చేస్తారా, లేకపోతే బ్యాంక్ లో పెట్టి బిజినెస్ చేసుకోండి, చిట్ ఫండ్ లో పెట్టి బిజినెస్ చేసుకోండి, లేకపోతే ఆ స్టాక్ మార్కెట్ ఉంటుంది దాంట్లో పెట్టి బిజినెస్ చేసుకోండి. సో ఎక్కడో మలాకీలో దేవుడు ఎందుకన్నాడంటే మీరు నాకు ఇస్తే నేను ఇవ్వనా అని దేవుడు ఎందుకన్నాడంటే మలాకీ మొత్తం తిట్టుకుంటా రాసిన భాష, అది తిట్ల భాష. అది మలాకీలో మీరు చదవండి. మలాకీలో దేవుడు ఏం చెప్పాడంటే ఆకాశ వాకిళ్ళు తెరిచి నేను మీకు ఇవ్వనా అంటే వాళ్ళు అసలు ఇవ్వట్లా. అసలు ఆ మొత్తం ప్రాఫిటిక్ ఎరా అనేది మీకు తెలవాల. జెరుబ్బాబెల్ వచ్చి పునాది వేశాడు, తర్వాత హగ్గయి, జకరియా, మలాకి వీళ్ళందరూ కూడా ప్రవక్తలుగా ఉన్నారు. అప్పుడు సైరస్ మాట విడుదల చేసిన తర్వాత, పారసీక దేశపు రాజు సైరస్ మాట విడుదల చేసిన తర్వాత జెరుబ్బాబెల్ అనే అతను వచ్చి ఆలయానికి పునాదులు వేశాడు. తర్వాత సైరస్ చనిపోయిన తర్వాత గొడవలు జరిగి ఆలయం ఆగిపోయింది. ఆలయం ఆగిపోయిన తర్వాత ప్రవక్త అయిన మలాకి, హగ్గయి, జకరియా వీళ్ళందరూ కూడా మొరపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు పారసీక దేశపు నుంచి ఫండ్స్ రావు. ఎందుకంటే సైరస్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా ఫండ్స్ రావు. ఆ ఫండ్స్ ఆగిపోతాయి కాబట్టి దేవుడు అప్పుడు ప్రవక్తల ద్వారా వీళ్ళు ఏడిచి మొరపెడుతున్నప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడతారు. ఇది మీరు ఇల్లు కట్టుకునే సమయమా, మీరు వ్యాపారాలు చేసుకునే సమయమా, దేవుని ఆలయం అక్కడ గోడలు ఆగిపోయి ఉంటే మీరు ఇండ్లు వ్యాపారాలు చేసుకుంటారా, మీరు ఇవ్వరా దేవుని ఆలయానికి, మీకు ఇస్తే నేను ఇయ్యనా అన్న మాటను పట్టుకొని ఓ తిట్టు మాట అన్నమాట. అది అరే నువ్వు ఇస్తే నేను ఇయ్యనారా, నీకు ఈరా బాబు అన్నట్టు. అరిగేటి ఏంది నువ్వు అక్కడ ఆలయం పోతుంటే నువ్వు ఇల్లు పండ్లు కట్టుకుంటావేంటి, నువ్వు వచ్చి దేవుడికి ఇస్తే నేను ఇచ్చే రకం కాదా, నువ్వు ఇస్తే నేను కుదించి అణిచి దిగజార్చి కుదించినట్లు నేను ఇవ్వనా, ఆకాశ వాకిళ్ళు తెరవనా, నేను ఇచ్చే దేవుడు అని కాదా, నా గురించి మీకు తెలీదా, నేను అడుగులోనే మన్నాను గురిపించాను, అలాంటి దేవుడని నేను మీకు ఇవ్వనా అని ఒక తిట్లతో తిట్టిన మాటని ఒక సిద్ధాంతం చేసేసి మీరు ఇవ్వండి ఇస్తాడని ఒక బిజినెస్ లోనికి సంఘాన్ని లాక్కొని రావడం వచ్చింది. కానీ దశమ భాగం అంటే కేవలం మలాకి మాత్రమే కాదు. మనము బైబిల్ గ్రంథాన్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ధ్యానం చేసి అసలు మోషేకి జనాలు ఎందుకు ఇచ్చారు, ఆలయ కట్టడం కొరకు ఇచ్చారు. ఆదిమ సంఘములో జనాలు ఎందుకు ఇచ్చారు, సువార్త నిమిత్తము ఇచ్చారు. సో యెరూషలేములో ఆగబు అనేట ఆయన యెరూషలేములో కరువు వస్తుందని పౌలు బర్నబాలతో ప్రాఫెసీ చెప్తాడు. ప్రాఫెసీ చెప్పిన తర్వాత యెరూషలేములో ఉన్న ఆలయ కార్యక్రమాలన్నీ సరిగ్గా జరగడానికి వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే అంతియోకియాలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కానుకలు పట్టి యెరూషలేముకు పంపిస్తారు. అంటే ఎందుకు, సంఘ క్రమము జరగడానికి. అంటే ఓవరాల్ గా అసలు ఎందుకు సంఘములో కానుకలు ఇవ్వబడ్డాయి అని అంటే కేవలం మలాకి ఒక్కటి పట్టుకొని మలాకిలో దేవుడు తిట్టిన తిట్లను పట్టుకొని దానికి ఒక సిద్ధాంతం చేసి అది జనాల మీద రుబ్బి జనాలతో బిజినెస్ చేపియడం కాదు వాక్యం చెప్పేది. చాలా క్లియర్ గా వాక్యం చెప్పుతుంది, సువార్త నిమిత్తము మనము దేవునికి ఇవ్వాలా. మరి ఇస్తే దేవుడు ఇయ్యడా, ఇస్తాడు, ఎట్లనో ఒకట్లు ఇస్తాడు. ఇస్తేంది ఇయ్యకపోతే నేను తీసుకుపోయి రోడ్ల మీద పడేసి మురికి కాలువల్లో పడేసి ఆ మురికి తినమని చెప్తాడా దేవుడు దేవునికి ఇస్తే? అరిగేటి దేవుడు అలా చేస్తాడా? మన దేవుడు నమ్మదగిన దేవుడు. మంచినీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం ఇస్తా అనే దేవుడు సువార్త కొరకు మనకి ఇస్తే ఆయన ఇవ్వడా? ఇవ్వకపోయినా నష్టం కాకుండా చూస్తాడు. ఒక్కొక్కసారి ఏంటండి నేను 10 రూపాయలు ఇచ్చి దేవుడు నాకు వందియలేదంటే అసలు నువ్వు 100 కాదు నీకు 1000 నష్టం జరిగేది, నీ ఆరోగ్యం పాడే, నీ ఇంటి చుట్టూ వాళ్ళందరికీ కూడా కాలురానో డెంగ్యూనో ఏదో వచ్చింది, నీకు రాలా, వాళ్ళందరికీ 10,000 20,000 నష్టం జరిగింది, నువ్వు దేవుడికి కానుకిచ్చినందుకు నీ ఇంట్లో నష్టం జరగల. అలాగే దేవుడు కంచె వేస్తాడు, నష్టం జరగకుండా కంచె వేస్తాడు, డబ్బులు వెళ్ళిపోకుండా కంచె వేస్తాడు. సో మన ద్వారా రావలసిన ఆదాయం మనకి ఏదైతే ఉందో అది వచ్చేటట్లు సహాయం చేస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మిక చొప్పున ఆయన ఖచ్చితంగా మన జీవితంలో ఆయన కార్యము చేస్తాడు. దయచేసి మీ మైండ్లలోకి ఇంజెక్షన్ ఎక్కినట్టుగా ఇస్తే ఇస్తాడు ఆ బిజినెస్ నుండి దయచేసి బయటికి రండి. దేవుని యొక్క మంచితనాన్ని అంత బిజినెస్ కి మనం దిగజార్చకూడదు. ఆయన మహోన్నతుడు, సర్వోన్నతుడు, వనకాల దేవుడు అంటే ఆయన మహత్యం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ప్రేమ ఏంటి, ఆయన పాపుల కొరకే మరణిస్తే నువ్వు ఇచ్చే వరకు ఆయన ఇయ్యడా? అంత దిగజారుస్తారా దేవుణ్ణి? అంత దిగజార్చడానికి ఎంత ధైర్యం ఉండాలి సంఘానికి? అలాంటి దేవుడు మన దేవుడు. పాపుల కొరకి ప్రాణం పెట్టిన దేవుడు, నీచుల కొరకి రక్తం గార్చిన దేవుడు, బలహీనుల కొరకి శరీరాన్ని విరగొట్టుకున్న దేవుడు, అంత మహోన్నతుడైన దేవుడిని డబ్బుల దగ్గరకు వచ్చేసరికి ఒక నీచమైన మన మైండ్ సెట్ కి ఆయన దిగజార్చి నువ్వు ఇస్తేనే ఇస్తాడన్న నీ మైండ్ సెట్ కి దేవుడిని దిగజార్చడానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి? అవునా కదా? మీకెవరైనా ఆ ఇంజెక్షన్ ఎక్కిస్తే ఈ రోజు దాని నుంచి బయటికి రండి. ఇవ్వాలి అనేది వాక్యంలో ఉంది. అది ఎందుకు ఇవ్వాలి? సువార్త నిమిత్తము, సేవా నిమిత్తము, దేవుని కార్యము జరగడానికి మనం ఇవ్వాలి. అరిగటి ఖచ్చితంగా ఇవ్వాలా. అబ్రహాం ఇచ్చాడు, మోషేకు ఇచ్చాడు, ఆదిమ సంఘములో ఇచ్చారు. సో యెరూషలేము
యెరూషలేము సంఘానికి మొదటి సంఘం అంతా కూడా పంపించింది. యేసుక్రీస్తు కూడా అది మానక ఇది చెయ్యుడి అని ఇచ్చాడు. కానీ ఇచ్చే ఉద్దేశము మానాలా? ఏంటి ఆ ఉద్దేశము అంటే సువార్త నిమిత్తము ఇవ్వాలా, ఆత్మలు రక్షింపబడాలి అన్న ఉద్దేశముతో ఇవ్వాలి. సో కాబట్టి మీరు ఇయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు, బలహీన స్థితిలో ఉన్నప్పుడు, అప్పులలో కూరుకొని పోయినప్పుడు, లేకపోతే పీకల వరకు అప్పులే ఉన్నాయి, అసలు ఎక్కడ ఏమీ లేనప్పుడు, మొట్టమొదట మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఆత్మలను రక్షించుకోండి. మీరు దేవుణ్ణి ప్రశ్నించకుండా ఏంటి ప్రభా నా పరిస్థితి, ఎందుకు ప్రభా ఇలా జరిగింది, ఎందుకు ఇలాగనేది ఆ ప్రశ్నించకుండా మీ ఆత్మలను మీరు రక్షించుకోండి. పరిశుద్ధాత్మ సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. ఆయన నడిపింపును బట్టి చేయండి. ఒక్కొక్కసారి ఆ నడిపింపులో పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వమని చెప్తాడు. మాకు కూడా చెప్పాడు. ఒకసారి మాకు 30 లక్షల అప్పు ఉంది, బ్యాంకులో కేవలం 5 లక్షలే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు తీసి 5 లక్షలు ఇచ్చేసాయని చెప్పాడు. ఇచ్చేసాం. అంటే నేనేమంటున్నాను, భయపడి డబ్బులు ఇవ్వద్దు, అది నేను చెప్పేది. భయపడి మీరు డబ్బులు ఇవ్వద్దు. నేను చెప్పే సిద్ధాంతానికి లొంగిపోయి భయపడి వణికిపోయి వామ్మో ఇవ్వకపోతే నాకేమేమో అయిపోద్దేమో అని దేవుని యొక్క మనస్తత్వాన్ని దిగజార్చి మీరు ఇవ్వకూడదు. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు డబ్బు మీద ఉన్న బంధకాలను విరగొట్టి మనల్ని ఆశీర్వదించాలనుకుంటాడు. నువ్వు ఫస్ట్ ఆ బంధకాలను విరగొట్టుకు ఆ డబ్బు తీసి అక్కడ పడేసి నీ బంధకాలను వెళ్ళిపోతాయి, అప్పుడు నేను ఆశీర్వదిస్తాను అని పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ఆత్మదేవుడు ఇవ్వమని చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మీరు భయపడి ఇచ్చేవారిలాగా కాదు, కానీ ఆత్మ నడిపింపు చేత. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడలేదు, ప్రశాంతంగా ఉండండి, మీరేం భయపడొద్దు, మీకు ఇవ్వనందుకు స్వస్థత జరగట్లేదు, మీకు ఇవ్వనందుకు ఇది జరగట్లేదు, వాటికి ఏం భయపడొద్దు. మీరు మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఆత్మ నడిపింపు నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ స్వరము విని పరిశుద్ధాత్మ చేత మీరు నడిపింపబడాలా, ఆత్మ చేత మీరు ముందుకు వెళ్ళాలా, ఆత్మ స్వరము వినేవారిలాగా ఉండాలా. ఆత్మ స్వరముతో మీరు ఇచ్చిన ఆశీర్వదింపబడతారు, ఇవ్వకపోయినా తనంతట తానే పండే పంట మీ జీవితాలను ఆశీర్వదిస్తుంది. ఏమైనా హల్లెలూయా. అరిగిటి అన్ని సమస్యల నుంచి మనం బయటకు వచ్చినాక, అన్ని బాధల నుంచి వేదనల నుంచి బయటకు వచ్చినాక, అమ్మ దేవుడు నాకు కార్యం చేశాడు, నా ఆత్మను రక్షించాడు, నా రోగాన్ని బాగు చేశాడు, నా పేదరికాన్ని తీసేశాడు అని ఒక పరిస్థితి వచ్చి మనం తేరుకుంటామే. అంటే ఆ సమస్యల ఊబిలో నుంచి తేరుకున్నప్పుడు అప్పుడు హిచ్కియా ఏం చేయాలంట, పంట పండించాలంట. అంటే మనం తేరుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞతార్పణ ఇచ్చేవారిలాగా ఉండాలి. అవును ప్రభా నేను సజీవుల లెక్కల్లో ఉన్నాను, ఈ ఆత్మకార్యం అనేక మందిలో జరగాలంటే ఇదిగో నాయన నేను ఈ కానుక ఇస్తున్నాను, ఈ కానుకని స్వార్థ సేవకు వాడుకో, ఈ 10% ఇస్తున్నాను స్వార్థ సేవకు వాడుకో, ఈ 30% ఇస్తున్నాను స్వార్థ సేవకు వాడుకో, ఈ 90% ఇస్తున్నాను స్వార్థ సేవకు వాడుకో. 10% ఏందండి, 10% దేనికి పనికిరాదు. 30, 40, 50, 60 ఇచ్చేటట్లు ఉండాలి. ఏంది 10%కే అసలు కొట్టుకుంటా ఉంటారు, మరి నీచం అనిపిస్తుంది నాకు. దేవుడు చేసిన అద్భుతాలకు ఆశ్చర్య కార్యాలకు, దేవుడు మన జీవితంలో చేసే కార్యాలకు 60, 70, 80 ఇవ్వాలా. నేను ఇచ్చి మాట్లాడుతున్నా, ఇవ్వకుండా మాట్లాడట్లా. నా జీవితంలో నేను తినడానికి నా ఖర్చులకు మిగతాదంతా సేవకే వెళ్ళిపోతుంది. కొన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, లేకపోతే ఎట్లా నడుస్తుంది సి మినిస్ట్రీ, ఊరికే పుణ్యానికి నడుస్తుందా? ఆ కింద అకౌంట్ నెంబర్లు ఇవ్వకుండా, QR కోడ్లు ఇవ్వకుండా, డబ్బాలు పెట్టకుండా ఎట్లా నడుస్తుందండి ఇదంతా కూడా? మేము 40, 60, 80, 90% మేము ఇస్తే తప్ప ఇది నడవదు. ఇచ్చే మాట్లాడుతున్నాను నేను. ఈ దశంభాగాలకే కొట్టుకొని చేస్తారు. 30, 40, 60, 70, 80 అలాగిచ్చేవారిలాగా ఉండాలా. అలాంటి ఆత్మీయతలోనికి ఎదగాల మనం. సువార్త నిమిత్తము, సువార్త ప్రకటించడానికి, ఆత్మ కార్యము జరిగించడానికి, అనేక ఆత్మలు రక్షింపబడడానికి, నువ్వు పొందిన స్వస్థత అనేక మంది పొందడానికి, నువ్వు పొందిన విడుదల అనేక మంది పొందడానికి, నువ్వు పొందిన రక్షణ అనేక మంది పొందడానికి. నువ్వు వెళ్ళి స్వార్థ సేవ చేయలేకపోతున్నావు కాబట్టి, స్వార్థ సేవ చేయాలంటే ఖర్చు అవుతుంది కాబట్టి ఆ చేసే వారికి ఇచ్చే వారిలాగా మనము ఉండాలా. కానీ భయపడి వామ్మ నాకు స్వస్థత రాదు డబ్బులు ఇచ్చేస్తా, వామ్మ నాకు ఇన్కమ్ రాదు డబ్బులు ఇచ్చేస్తా, నా బిజినెస్ పెరగదు డబ్బులు ఇచ్చేస్తా అంటే నీ దండం పెడతా, పోయి చిట్ ఫండ్స్ లో పెట్టుకో, ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాడు నీకు. అర్థమవుతుందా? సో బిజినెస్ మైండ్ సెట్ తో మనం దేవుడికి ఇవ్వద్దు, కానీ కృతజ్ఞతాభావముతో సువార్త నిమిత్తం దేవునికి ఇవ్వాలి. సో ఓవరాల్ కన్క్లూజన్ ఏంటంటే, ఇవ్వమని పాత నిబంధన, నూతన నిబంధన, ధర్మశాస్త్రం కంటే ముందు యేసుక్రీస్తు అందరూ చెప్తున్నారు ఇవ్వమని. కానీ భయముతో వణికి 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 బిజినెస్ ఉద్దేశంతో మలాకి 3వ అధ్యాయంలో చెప్పిన దాన్ని తప్పర్థం చేసుకొని బిజినెస్ ఉద్దేశంతో ఇవ్వకూడదు. ఆదిమ సంఘములో మోషే గారికి ఇచ్చినట్లుగా ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని సువార్త నిమిత్తము అనే ఉద్దేశంతో కృతజ్ఞతా భావముతోనే మనం ఇవ్వాలా. మరి ఇవ్వకపోతే ఎట్లంటే ఏం నష్టం లేదు, నువ్వు ఇవ్వలేని స్థితిలో ఉంటే, నీకు ఇవ్వలేని మైండ్ సెట్ ఉంటే, ఇంకా నీ ఆత్మీయత ఎదగకపోతే నువ్వు ఇంకా బడ్డింగ్ క్రిస్టియన్ అయితే, లేకపోతే నువ్వు ఒక కూరికోపైన స్థితిలో ఉండి నువ్వు ఇవ్వలేని స్థితిలో ఉంటే నువ్వేం టెన్షన్ పడొద్దు. హిజ్కియా జీవితంలో దానంతట అదే పండే పంట, దాని తర్వాత వచ్చే పంట ఉంది, దాని తర్వాత తేరుకున్న తర్వాత దేవుడికి ఇవ్వాలి. సో కాబట్టి నువ్వు ఇవ్వలేని పరిస్థితిలో, ఇవ్వలేని సైకాలజీలో, ఇవ్వలేని ఆర్థిక స్థితిలో, ఇవ్వలేని ఆత్మీయతలో ఉంటే నాలంటి వాళ్ళు చెప్పినందుకు నువ్వు టెన్షన్ పడి దిగులు పడి మీ ఆయనకు చెప్పకుండా ఇచ్చి, ఇంట్లో గొడవ చేసి, ఆవిడ చెప్పకుండా ఇచ్చి విడాకులు అయిపోయి ఇలాంటి రభస మీరు చేసుకోవద్దు. మీ రక్షణను మీరు పోగొట్టుకోవద్దు. రక్షణను కాపాడుకోండి. మొదట మీ సొంత రక్షణను కాపాడుకోండి. ఆత్మతో సహవాసము చేయడం మీరు నేర్చుకోండి. ఆత్మీయ స్వరాన్ని మీరు నేర్చుకోండి. వాటన్నిటి నుండి తేరుకున్న తర్వాత మొదటి సంవత్సరం దానంతట అదే పంట, 2వ సంవత్సరం
సంవత్సరం దాని నుండి వచ్చే పంట, 3వ సంవత్సరము అప్పుడు నువ్వు తేరుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞత అర్పణ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? ఫస్ట్ ₹1 నుంచి అన్న మొదలుపెట్టు. అర్థమవుతుందా? 1, 2 అన్న ఇవ్వడం ఫస్ట్ మొదలుపెట్టు కృతజ్ఞత అర్పణ. తర్వాత నువ్వు ఆత్మలో ఎదుగుతున్న కొద్ది 10% కాదు 98కి కూడా అది పెరిగిపోద్ది. ఏమన్ అరిగేటింగ్. సో కాబట్టి ఇవ్వడము అనేది బైబిల్లో ఉంది. పద్ధతిగా ఇవ్వాలి. ఇవ్వకపోయినా, ఇచ్చే మైండ్ సెట్ లేకపోయినా దేవుడు నిన్నేమి ఆ యొక్క బిజినెస్ మ్యాన్ లాగా నేను చంపాడు. ఖచ్చితంగా ఆయన ఆశీర్వదించే విధానంలో నేను ఆశీర్వదిస్తాడు. ఏమేన్. సో ప్రైజ్ గాడ్. లెట్స్ ప్రే. ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం, వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసేదేవా ఈ రోజు వాక్యముతో మమ్మల్ని సూటిగా మాట్లాడారు నాయన. మేమందరము నేర్చుకొని మరి పద్ధతిగా ఇచ్చినట్లు, పద్ధతిగా ఆశీర్వదింపబడినట్లు నాయన, మరి ఆ బిజినెస్ మైండ్ సెట్ నుంచి అంతా కూడా మేము బయటకు వచ్చి నీ కృపలో ముందుకు ఎదుగునట్లు నాయన. అయ్యా మరి నాయన నీ వాక్యానుసారంగానే ముందుకు ఎదుగునట్లుగా కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.